మీ బ్యాంక్ అకౌంట్లో నామినేషన్ అనేది ఎందుకు తప్పనిసరి? నామినేషన్ చేయకపోతే ఏమవుతుంది? మీ బ్యాంక్ అకౌంట్లో కొన్ని లక్షలు ఉన్న ఒక చిన్న పని చేయకపోతే మీ కుటుంబ సభ్యులు ఆ డబ్బును పొందడానికి ఎన్నో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ చిన్న పని ఏంటో తెలుసా? నామినేషన్. వీడియో పూర్తిగా చూస్తే నామినేషన్ అంటే ఏంటి, నామినేషన్ ఎవరిని పెట్టాలి, ఎందుకు చేయాలి, చేయకపోతే ఏమవుతుంది, తర్వాత నామినేషన్ ఎలా జోడించాలి అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తాను. నామినేషన్ అంటే ఏమిటి? నామినేషన్ అంటే జనరల్గా అకౌంట్ హోల్డర్ మరణించిన తర్వాత ఆ అకౌంట్లో ఉన్న డబ్బులు ఎవరికి అందజేయాలి అనేది ముందుగా బ్యాంక్కి తెలియజేయడం. ఉదాహరణకు నామినీగా మీ భార్య, భర్త ఆర్ పిల్లలను నామినీగా పెట్టుకోవచ్చు. ఇది చాలా సులభమైన ప్రక్రియ. నామినేషన్ చేయకపోతే ఏమవుతుంది? ఉదాహరణకు ఒక XYZ అనే పర్సన్ తన అకౌంట్లో 5 లక్షల వరకు సేవ్ చేసుకున్నాడు. దురదృష్టవశాత్తు తను మరణించాడు. బట్ తను అకౌంట్కి నామినీ అనేది యాడ్ చేయలేదు. అలాంటి టైంలో తన ఫ్యామిలీ చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. నామినీ పెట్టకపోవడం వల్ల బ్యాంక్ అనేక సర్టిఫికేట్లు కోరుతుంది. లైక్ లీగల్ అయ్యర్ సక్సెషన్ సర్టిఫికేట్ కావాలని అడుగుతుంది. దీంతో సమయం, ఖర్చు, ఇబ్బందులు పెరుగుతాయి. అదే నామినీ అనేది ఉంటే ఈ ప్రక్రియ అనేది చాలా సులభంగా జరుగుతుంది. నామినీ అనేది ఎవరిని పెట్టాలి? మనకు నమ్మకమైన వ్యక్తిని మాత్రమే నామినీగా ఎంచుకోవాలి. లైక్ మీ భార్య, భర్త, మీ పిల్లలు. నామినీ అనేది మైనర్ని కూడా పెట్టవచ్చు. బట్ గార్డియన్ డీటెయిల్స్ అనేది తప్పనిసరిగా పెట్టాలి. నామినేషన్ ఎలా చేయాలి? మీ హోమ్ బ్రాంచ్కి వెళ్ళి నామినేషన్ అప్లికేషన్ అడగండి. కొన్ని బ్యాంకుల్లో మొబైల్ అండ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా నామినేషన్ అనేది యాడ్ చేయవచ్చు. కొన్ని నిమిషాల్లో నామినేషన్ అనేది యాడ్ అవుతుంది. నామినేషన్ అనేది ఒక్కసారి పెట్టి మర్చిపోవద్దు. పెళ్ళి తర్వాత మీ కుటుంబ పరిస్థితులు చేంజ్ అయితే నామినేషన్ అనేది ఇంకోసారి మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి బ్యాంకింగ్ టిప్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ఈ వీడియోని తప్పనిసరిగా మీ స్నేహితులకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.